సత్య, ఇన్ని రోజుల నుండి మాట్లాడుకుంటున్నాం. ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. నీ ఆన్సర్ ఇంకా చెప్పలేదు. కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ నౌ? ఒపీనియన్ అయితే ఫామ్ అయింది, బట్ నువ్వు ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తావని తెలిసాకే నీ మీద కలిగిన ఒపీనియన్ మారిపోయింది. మనిషి పూర్తిగా అర్థం కానంత వరకు ఒపీనియన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సత్య. నేను తాగుతా అని చెప్పాక చేంజ్ అయిన ఒపీనియన్ నేను కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తే అదే ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు కదా. నేను హ్యాబిట్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఒపీనియన్ గురించి ఏదో థియరీ చెప్తావేంటి? ఒపీనియన్ మారింది హ్యాబిట్ వల్లే కదా. చూడు, ఇలాగే ఫస్ట్ కన్ఫ్యూజ్ చేస్తావు, దాని తర్వాత కన్విన్స్ చేస్తావు, ఫైనల్లీ కాంప్రమైజ్ అయ్యేలా చేస్తావు. నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్ సత్య. ఇట్స్ ఓన్లీ ఇండివిజువల్ పర్సెప్షన్స్. వింటుంటే చెప్తూనే ఉంటావు, కానీ ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి రిజల్ట్స్ అంట. ఫస్ట్ దాని సంగతి ఏంటో చూడు. పిచ్చలైట్ 2 సబ్జెక్ట్స్ అయితే కన్ఫామ్గా బిగుతాయి. రిజల్ట్స్ టైంలో ఎందుకు అలా మాట్లాడతావు? బీ పాజిటివ్ యార్. ఓకే దెన్, దిస్ టైమ్ యూ చెక్ మై రిజల్ట్స్. చూద్దాం పాజిటివ్ వద్దామో. ఓకే, లెట్స్ సీ. వాట్స్ టుడేస్ ప్లాన్? వాట్ ప్లాన్స్? ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. ట్రీట్ మేడం. నీ కైండ్ ఆఫ్ ట్రీట్స్ నేను ఇవ్వలేనులే, సారీ. హలో మేడం, మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ 3 slices ఆఫ్ పిజ్జా అండ్ 1 డైట్ కోక్ ఈజ్ ఎనఫ్. ఓకే, బట్ హౌ? ఏముంది, ఈరోజు రిజల్ట్సే కదా. యూ హ్యావ్ ఎ సాలిడ్ రీజన్, రైట్? ఇలాంటి సమయంలోనే వీర వనితలందరూ వాడే డైలాగ్ ఏంటో తెలుసా? అమ్మా, ఈరోజు రిజల్ట్స్ కదా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేసి వస్తాను మా, ప్లీజ్ మా. ఎంతసేపట్లో వస్తావు? ఒక 2 hours. 1 hourలో రా. ఓకే మా. వెల్కమ్, దిస్ ఈజ్ అవర్ హోమ్, స్వీట్ హోమ్ మేడ్ విత్ నాగార్జున సిమెంట్. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? బయట అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్తోనే ఉంటావు. అండ్ యూ వోంట్ లిజన్ టు మీ. యామ్ ఐ రైట్? ఎస్. ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళారు. కూర్చో. కాఫీ ఆర్ టీ? వాటర్. థ్యాంక్స్. వై? నాకు ఆ 2 చేయడం రాదు. స్టూపిడ్. హే, రిజల్ట్స్ టైం అయింది. కానీ హే, ఐ గాట్ 9.5. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ 2 backlogs. నైస్ నైస్ గెస్. కొంచెం కూడా సీరియస్గా రియాక్ట్ అవ్వవేండి నందు. ఏముంది సత్య రియాక్ట్ అవ్వడానికి? ఏముంది దానిలో? సింగిల్ పేపర్ షీట్ కాండిసేట్ మీ ఫ్యూచర్ అని ఎడిషన్ కూడా అప్లై చేసి చిల్ అవ్వాలి, కానీ సబ్జెక్ట్స్ పోతే బాధపడ్డాలు. స్టూపిడ్ థింగ్ సత్య. దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. లైఫ్ ఈజ్ నాట్ ఎ గేమ్ నందు. ఫస్ట్ బెంచ్ కొటేషన్స్ చెప్పక సత్య. నేను చెప్పిన కొటేషన్స్ మాత్రం పట్టించుకోవు, నువ్వు చెప్పిన కొటేషన్స్కి మాత్రం అబ్బా ఎంత బాగున్నాయని వింటూ కూర్చోవాలి. నేను చెప్పే కొటేషన్స్ అట్లీస్ట్ బాధలో నోడికి రిలాక్సేషన్ ఇస్తాయి. నువ్వు చెప్పే రిలాక్సేషన్లో నోడికి కూడా బార్లో కూర్చునేలా చేస్తాయి. ఏడ్సేవలే. సరే, అక్షింతలు ఆపి ఆర్డర్ చేస్తావా? ఆకలేస్తుంది. సారీ. ఏం తింటావు? 1 చికెన్ గోల్డెన్ డిలైట్ విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ 1 కోక్. ఓకే, డన్. సో షెల్ వి స్టార్ట్? నో, రిటర్న్ చేసేద్దాం. జోకా? తినేసిన అవుతా దా. సో సత్య, ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నీకు తప్ప వేరే టాపిక్ దొరకలేదా? ఓకే, నువ్వు స్టార్ట్ చేయదో టాపిక్. ఏషియన్ పెయింట్స్. గోడలో వైపు చూస్తున్నావు కదా, ఏ పెయింట్ వేసారని అడుగుతావేమోనని. ఇంకా కింద ఉన్న స్టోర్ రూమ్లో తీసుకెళ్ళొచ్చు కదా. నీ సైలెన్స్ కంటే నా క్వశ్చన్ బెటరే కదా. 11 + 1. 11లో ఎవరు నచ్చలేదా? నాట్ 1, నాట్ ఈవెన్ 1. +1 ఉండేనా వెళ్ళిపోనా? మ్యూట్.
అవును, నీ సంగతి ఏంటి? ఎనీ లవ్ స్టోరీస్? డోంట్ లై. ఆనెస్ట్లీ 2 బ్రేకప్స్. హౌ? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిక్స్ హిడెన్ ఇమేజ్లో ఉంటే చూసేసింది. సో షీ థాట్ దట్ ఐమ్ చీటింగ్ ఆన్ హర్. నిజంగా చేసావా అలా? నో, మరి తన పిక్స్ ఎందుకు దాచుకున్నావు? అవి హిడెన్ పిక్స్లో పెట్టి ఓవర్ ద టైం మర్చిపోయాను. తనకు దొరికిపోయాను. కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదా? కన్విన్స్ చేసే టైంకి కంక్లూడ్ చేసేసింది. మరి ఫస్ట్ లవ్? సెకండ్ లవ్తో మాట్లాడుతుంటేనే ఫస్ట్ చూసింది. ఆ? సో డౌట్తో బ్రేకప్ చెప్పింది. ఇంకా మార్చేదేం లేదని కన్ఫర్మ్ చేశాను. స్టూపిడ్. ఎవరు? నాకు మాత్రం తెలుసు, చూద్దాం. మీ పేరెంట్స్ అయితే? అయితే నీకేం ప్రాబ్లం అవ్వదా? పోనీ నేను లోపలికి వెళ్ళి దాకోనా? సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావు. చూద్దాం. నాకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా, చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. నందు, ఎంతసేపు రా డోర్ తీయడానికి? హాయ్ ఆంటీ. ఎవర్రా ఈ అమ్మాయి? మేం లేనప్పుడు నువ్వు చేసే పనులు ఇవ్వా? ఎందుకు నాన్న అంత రొటీన్ రియాక్ట్ అవుతున్నావు? మీరు అనుకున్నట్టు సినిమాలో చూపించినట్టు ఏం జరగలేదు. ఏదో ఫైనల్ ఇయర్లో మంచి రిజల్ట్స్ వస్తే చిన్న పార్టీ చేసుకుంటున్నాం అంతే. ఓ ఫ్రెండా? చీసీ లేదు నాన్న, లవ్వే. అంటే నేను అప్లికేషన్ పెట్టాను, తనకు సైన్ చేయడానికి పెన్ను దొరకలేదు అంతే. ఆ? అదే ఓకే చెప్పడానికి రీజన్ దొరకలేదు, హోల్డ్లో ఉంది. చూసావా మన ముందు ఎలా చెప్తున్నాడో? అయినా బరి తెగించినోడికి భయం ఎలా ఉంటుంది? ఎందుకు నాన్న అంత హెవీ డైలాగ్స్ వేస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? బీటెక్ అయింది, రేపు మాపు పెళ్ళంటారు. అప్పుడైనా అమ్మాయికి ఇచ్చే కదా చేస్తారు. అప్పుడు చూడ్డానికి మేమున్నాం కదా. కానీ లైఫ్ లాంగ్ చూసుకోవాల్సింది నేను కదా. నాన్ననేది లవ్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వవని, తెలుసో తెలియకో చేస్తారు. డిఫరెన్సెస్ వస్తాయని, లైఫ్ స్పాయిల్ అవుతుందని. అవును మరి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఏం తెలుసేమో మీకు? సోకాళ్ళ అమ్మాయి పేరు అబ్బాయి పేరు బ్రోకర్ గారు చెప్పే 4 అబద్ధాలు తప్ప ఆ తర్వాత లైఫ్ అంతా ఎవరు లీడ్ చేస్తారు? ఎలాంటి తప్పు జరగకూడదనే కదరా వెనకేడతరాలు ముందేడతరాలు చూసుకునేది పెళ్లి చేసేప్పుడు. ఎన్ని తరాలు చూసినా కాపురం మాత్రం 4 గోడలు 2 మనుషుల మధ్యనే జరగాలి కదమ్మా. నాకు అనిపించింది నాన్న షీఈ్ ద వన్ అని. నేను ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాను నేను అనుకోవట్లేదు. అయినా చూడు నా అమ్మాయిని ఎలా ఉందో. నువ్వు ఒక 20 years బ్యాక్ టైం ట్రావెల్ చేసి వాన పడుతుందని నువ్వు ఒక బస్ స్టాప్ దగ్గర ఆగితే దూరం నుంచి కలర్ఫుల్ అంబ్రెలా ఒకటి పట్టుకొని జడలో ఇంతలా పువ్వు ఒకటి పెట్టుకొని వింటేజ్ డ్రెస్లో నడుచుకుంటూ స్లో మోషన్లో వస్తే నువ్వు కూడా పడిపోతున్నావు నా అమ్మాయికి. మీ నాన్నకి నేనే ఎక్కువ, ఆ పిల్ల నీకు చాలా ఎక్కువ. ఆ పిల్ల నీకు పడదు. నువ్వేం అందుబాటులో దిండి కింద పెట్టుకొని దేవదాస్ అవ్వక మానవ్. ఛీ సత్య, ఇన్ని నెగిటివ్ బ్రెయిన్స్ మధ్యలో మనం ఉండలే కానీ పద, నేను డ్రాప్ చేసి వస్తా. డ్రాప్ చేసి వస్తా. రేయ్ వచ్చేటప్పుడు బెల్ట్ తీసుకొనిరా. ఈరోజు ఫ్రైడే నాన్న, ఏం కొనకూడదు, అరిష్టం. పర్లేదు, నిన్ను కన్నాక వచ్చిన అరిష్టం కంటే బెల్ట్ కొన్నాక వచ్చే అరిష్టం పెద్దదేం కాదు. తీసుకురా. ఛీ, సర్లే. బెల్ట్ ఎందుకు? రిజల్ట్స్ చూసుంటాడు పేకడానికి. నిన్ను కొడితేనే ఇలా ఉన్నావంటే కొట్టకపోతే ఇంకెలా ఉంటావు? ఊరుకో సత్య, నువ్వు కూడా మనల్లా తయారయ్యావు. నిన్ను చూస్తే ఎవరైనా ఇలానే తయారవుతారు. సర్లే, ఇంటికి వెళ్ళాక నువ్వు ఇవ్వలేని కొట్టింగ్ కూడా మా నాన్న ఇస్తాడు, బాధపడలే. ఇంకేంటి మరి? ఎందుకు నందు ఎప్పుడూ అవతల వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దామని ఆలోచిస్తావు, కానీ ఆలోచిద్దామని ఎందుకు అనుకోవు? యు మైట్ బి రాంగ్ కూడా కదా. దెన్ దే షుడ్ సే వాట్ ఈజ్ రైట్ కదా. నేను చెప్పే ఆన్సర్కి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? నా ఆన్సర్ వాళ్ళ క్వశ్చన్ కంటే బెటర్గా ఉందనే కదా. ఆర్గ్యుమెంట్ అనవసరం అని కూడా అనుకోవచ్చు కదా. ఎస్, బట్ ఆర్గ్యుమెంట్ అనవసరం కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ని షేర్ చేసుకున్నప్పుడే కదా హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ వాట్ అని అర్థమయ్యేది. అర్థం చేసుకోకుండా స్కిప్ చేయాలనుకోవడం దేర్ స్టూపిడిటీ. నీతో మాట్లాడలేను కానీ నేను వెళ్తున్నా. హలో, ఇంతకీ ఎంత ఎందుకు అడిగినట్టు? ఇందాక ఆంటీ వాళ్ళతో జరిగిన డిస్కషన్లో వాళ్ళ ఆన్సర్స్ కన్నా నీ క్వశ్చన్స్ ఎక్కువ డామినేట్ చేశాయి, అందుకే అడిగా. సరేలే. సరే, అమ్మ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తున్నా.
నందుకి నువ్వు చెప్పడానికి నేను కారణాలు వెతుకుతుంటే నందు మాత్రం నా కారణాలకి క్లారిటీ ఇస్తూ నా రీజన్స్ని ఎరేస్ చేస్తున్నాడు. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక మీద రాసిన పిచ్చి రాతల్ని అలలు తుడిచేసినట్లు. కానీ నందు మార్చలేని విషయం ఒకటి ఉంది. అది నేను నందుకి చెప్పాల్సిన టైం వచ్చింది. మనిషి పూర్తిగా అర్థం కానంత వరకు ఒపీనియన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి సత్య. నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు చూస్ చేసుకునే డెసిషన్లో ఎంత క్లియర్గా ఉన్నావు అనేది వాళ్ళకి చెప్తే దెన్ దే విల్ డిసైడ్ వెదర్ యూ టుక్ ఏ రైట్ డెసిషన్ ఆర్ నాట్. ఎన్ని తరాలు చూసినా కాపురం మాత్రం 4 గోడలు 2 మనుషుల మధ్యనే జరగాలి కదమ్మా. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ని షేర్ చేసుకున్నప్పుడే కదా హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ వాట్ అని అర్థమయ్యేది. అరేంజ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఏం తెలుసేమా మీకు? సోకాళ్ళ అమ్మాయి పేరు అబ్బాయి పేరు బ్రోకర్ గారు చెప్పే 4 అబద్ధాలు తప్ప ఆ తర్వాత లైఫ్ అంతా ఎవరు లీడ్ చేస్తారు? ఒక మనిషిని ప్రేమించడానికి కారణాలే అవసరం లేదంటారు. నందు నచ్చకపోవడానికి కారణాలు దొరకని నేను మాత్రం ఎందుకు ఇంకా కారణాల కోసం చూస్తున్నాను? ఎందుకు? ప్రేమించేస్తానేమో అన్న భయంతోనా? ఒకవేళ భయమే అయితే ఇన్ని రోజులు భయాన్ని దాటే కదా అన్నీ చేశాను. ఇంకా భయం ఎలా ఉంటుంది? నందు, నీతో మాట్లాడాలి. రేపు ఈవినింగ్ కలుద్దాం. చిత్తం మహారాణి. సత్య, ఒకసారి బ్లాక్ సారీ కట్టుకోవచ్చుగా? నువ్వు చెప్తే నేను కట్టుకోవాలా? ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్ యూ నా కోసం శారీ కట్టుకున్నందుకు. నీకోసం ఏం కట్టుకోలేదు, జస్ట్ పాజిటివ్ వైబ్ కోసం కట్టుకున్నాను అంతే. శారీ కట్టుకుంటే పాజిటివ్ వైబ్ వస్తుందా? నాకు వస్తుంది, నువ్వు పద. సరే, ఎక్కడికి వెళ్దాం? ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళు. ఓయకి వెళ్దామా? అంటే అక్కడైతే ఎవరు ఉండరు కదా అని. ఓవర్ స్మార్ట్నెస్ ఉపయోగించకు. నేను చెప్పింది కొంచెం పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళమని. సరే పద. ఏంటి సడన్ సర్ప్రైజ్? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నందు? ఇప్పుడు ఈ టాపిక్ అవసరం సత్య? నందు ప్లీజ్. నో ప్లాన్ సెట్. కొంచెం ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయి. నా ఫ్యూచర్ నువ్వే కదా నందు. జోక్స్ అపార్ట్. జోక్ ఏంటి? ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ యూ అండ్ యూ నో ఇట్. ఓకే, నాకు ఈ 9 to 6 స్ట్రెస్ఫుల్ జాబ్ లైఫ్ ఇష్టం లేదు సత్య. సరే, జాబ్ ఇష్టం లేదు ఓకే, మరి ఏమి ఇష్టం?
ఏమో, ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఇట్. సి నందు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు ఈ డెసిషన్స్ పైన ట్రస్ట్ ఉంది. బట్ సత్య, నా ఒకటైతే అర్థమైంది, ఇది క్యాజువల్ మీట్ అయితే కాదు. నువ్వు చెప్దాం అనుకున్న టాపిక్కి ఇది రిలేట్ అయి ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదు. ముందు నువ్వు చెప్దాం అనుకుని వచ్చిన ఆ క్రూషియల్ టాపిక్ గురించి మాట్లాడు. మాట్లాడు. నందు, విత్ ఇన్ ఫ్యూ డేస్ నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. డాడీ చనిపోయాక మావయ్య అన్నీ చూసుకుంటున్నారు. నన్ను అమ్మని నా ఫైనల్ ఇయర్ అయ్యాక అక్కడే సెటిల్ చేద్దామని ఫస్ట్ ఇయర్లోనే డెసిషన్ తీసుకున్నారు. మేబీ దిస్ ఈస్ అవర్ లాస్ట్ మీట్. ఏంటి సైలెన్స్? ఏముంది సత్య మాట్లాడడానికి? యువర్ కెరియర్, యువర్ డెసిషన్ అంతా క్లియర్గానే ఉంది కదా. నందు, ఇటు చూడు, ఇటు చూడు. నందు, నేను మళ్ళీ వస్తాను. ఎమోషనల్ అవుతానేమోనని ఫాల్స్ హోప్స్ ఇస్తున్నావు సత్య. నో, మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన ఈ 4 years డమ్గా ఇంట్లో బుక్స్ పట్టుకొని గడిపేశాను. నా లైఫ్లో లవ్ అనే చాప్టరే ఉండొద్దు అనుకున్నాను, కానీ నువ్వు ఆ థాట్నే మార్చేసావు. ఐ డోంట్ నో వేర్ ఐ గాట్ కనెక్టెడ్. నా ఫాల్స్ అసెప్షన్స్ అన్నిటినీ రైట్ చేస్తావు, రైట్ డైరెక్షన్స్ ఇస్తావు, ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఆన్ అబౌట్ ఆల్ దట్ ఐఎమ్ లిజనింగ్ టు యూ. నువ్వు చెప్తే నేను వింటున్నాను, వినాలనిపిస్తుంది. నువ్వు చెప్పేది రైటో రాంగో కూడా నాకు తెలీదు నందు, కానీ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఆ ట్రస్ట్తోనే చెప్తున్నాను. రేపు ఫ్యూచర్లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చే సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి ఫిక్స్ చేయగలవని, నేను లైఫ్ లాంగ్ ఆడిషన్ తీసుకున్నానని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయవని నమ్మకంతోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ నందు. నాకు వీటన్నిటికంటే నువ్వు వెళ్ళిపోతున్నావు అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది సత్య. నేను అక్కడే స్టక్ అయిపోయాను. అరే వస్తానని చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏమైంది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే కదా, వర్కౌట్ చేద్దాం. నందు, నన్ను చూడు, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. నాకు నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిరా బాబు. అలా ఉండకు, నవ్వు కదా ప్లీజ్. దట్స్ మై మ్యాన్. అక్కడికి వెళ్ళాక ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుని బాడీ కాన్ డ్రెస్లు, బీచ్కి వెళ్తే బికినీలు వేసుకోకు. రెస్ట్రిక్ట్ చేస్తున్నావా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. నేను కూడా ఇక్కడ లేనని బ్యానర్లో అమ్మాయిలను చూసి ట్రై చేయడాలు అలాంటివి ఏం చేయకే. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావా? రెస్ట్రిక్ట్ చేస్తున్నా. ముదిరిపోయావు. నీ ట్రైనింగే ఇదంతా. నందాల గుండెల్లో చిన్న చినుకే ఈ ప్రేమ నదిలో అలలా మారిందే, నీ వైపే ఎగసిందే సత్యభామ, నీ వైపే ఎగసిందే సత్యభామ.